హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందంగా కనిపించాలని ఆడవారు రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో చాలామంది పర్మనెంట్ ట్రీట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్స్ వల్ల యూజ్ ఏంటి? నిజంగానే ఫేషియల్స్ చేయించుకుంటే కనుక పర్మనెంట్గా ఉంటాయా? హెయిర్కి, స్కిన్కి, అలాగే లిప్స్కి, పర్మనెంట్ ఐబ్రోస్ కూడా మనం చాలా వెతుకుతూ ఉన్నాం. సో ప్రజెంట్ మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి డాక్టర్ మృణాలినీస్ లా ఫ్లోర్ అనే కాస్మెటిక్ క్లినిక్ వచ్చేసామండి. మరి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయో మరి వారిని అడిగి ఇవాళ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఈ మధ్యకాలంలో మనం చాలా మంది చూస్తాం, అందంగా కనిపించాలంటే మనం పార్లర్స్కి వెళ్ళి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు కూడా ఎప్పటికీ అందంగా కనిపించాలని రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉన్నాం. సో మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఎటువంటి ప్యాకేజ్లో ఉన్నాయండి? మా దగ్గర స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్, బాడీ రిలేటెడ్ బేసిక్లీ ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. దీని రిలేటెడ్ కాస్మెటాలజీ, ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ కాకుండా సర్జికల్ ట్రీట్మెంట్స్ వరకు ఉన్నాయి. బ్రాడ్ రేంజ్. సో రైట్ ఫ్రమ్ క్లినిక్ టిల్ సర్జరీ. ఓకే. సో వైడ్ రేంజ్ ప్రొవైడ్ చేయాలి నా మోటో ఉండే. సో అన్ని రకాల ట్రీట్మెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మీరు మెయిన్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది అనేది, క్లినిక్ అనేది? యాక్చువల్లీ ఈ జనవరిలోనే స్టార్ట్ చేశాను. ఓకే. నేను ప్రాక్టీస్లో ఉండే, కానీ అది వదిలేసి నేను నా ఓన్గా స్టార్ట్ చేద్దామని జనవరిలో స్టార్ట్ చేశాను. ఈ న్యూ ఇయర్కే స్టార్ట్ చేశాను. ఓకే. ఎందుకు మేడం, అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇది పెట్టాలని ఎందుకు అనిపించింది? మీకు లేడీస్ కోసం ఇంత స్పెషల్గా పెట్టాలనిపించింది? నా బేసిక్ రీజన్ ఏంటంటే, చాలా మందికి ఒక ఫీలింగ్ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్. ఓకే. చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్తేనే ఇట్లాంటివి అవుతుంటాయి. ఆ ఫీలింగ్ బ్రేక్ చేయాలని నేను నా ఓన్గా పెట్టుకొని ఇది అందరికీ అవైలబుల్గా చేద్దామని నా మోటో ఉండే. అందుకే నేను నా ఓన్గా పెట్టుకొని అన్ని రకాల మందికి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ చేద్దామని నేను పెట్టుకున్నాను. మాకు కూడా అంటే బయట చెప్పారు సేమ్ ట్రీట్మెంట్స్ బయట ఎంత హైక్ ఉన్నాయో, బట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువలో ఉన్నాయి, సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, రిజల్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారండి మాకు కూడా. సో మెయిన్గా స్కిన్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు ఇస్తున్నారు? మోస్ట్ కామన్లీ యాక్నే. ఓకే. చాలా మంది ఫీమేల్స్కి యాక్నే ప్రాబ్లము, మెలాస్మా ప్రాబ్లమ్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ట్యాన్, సన్ ట్యాన్ ప్రాబ్లము, ఇవి మోస్ట్ కామన్గా వచ్చే నాకు కేసెస్. సో దీనికి రిలేటెడ్ నా దగ్గర పీల్స్ నుంచి లేజర్స్ వరకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. అంటే రెగ్యులర్గా మీరు చెప్పారంటే ఏజ్ పైపడతా ఉంటే లేడీస్కి యాక్నీ ప్రాబ్లం చాలా వస్తుంది. సో మెయిన్గా ఈ యాక్నీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటే మనం తీసుకునే ఆహారం వలన, లేకపోతే జనరల్గా అందరిలో ఇది ఉంటుందా? ట్రీట్మెంట్ కాకుండా మనం జనరల్ గా ఎలా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు? మేజర్లీ 2-3 రీజన్స్ ఉన్నాయి. ఆహారం ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి, బయట పొల్యూషన్. ఓకే. బయట ఎక్కడిపైనా డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయింది, అండ్ మోస్ట్లీ విమెన్ కి ఎస్పెషల్లీ హార్మోనల్ ఇష్యూస్. ఈ మధ్య లైఫ్ స్టైల్ వలన కూడా, ఫుడ్ వలన కూడా హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువైపోయినాయి, దాంతో పాటు యాక్నే కూడా ఎక్కువైపోయింది. ఓకే. సో బేసిక్లీ ఇవి రీజన్స్. అంటే మెయిన్గా ఏజ్ వాళ్ళకి ఎక్కువగా యాక్నే కనిపిస్తూ ఉంటుంది? రైట్ ఫ్రమ్ 15 years to 45 years అండి. ఓకే. ఎందుకంటే ఎక్కడ హార్మోనల్ ఇష్యూస్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అంటే కంప్లీట్గా రిమూవ్ చేసే అవకాశం ఉందా? అంటే మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత కొంతమందికి మళ్ళీ వస్తూ ఉంటుంది, సో ఆ ప్రాబ్లం అనేది ఉంటుందండి? సో బేసిక్లీ హార్మోనల్ ఇష్యూస్ తోటి ఉన్న వాళ్ళకి రికవర్ అవుతూ ఉంటుంది. సో బేసిక్లీ ఇక్కడ సెట్ చేయాల్సింది హార్మోన్స్ థెరపీ తీసుకొని మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే. ఎన్ని సిట్టింగ్స్లో ఇది సెట్ అవుతుంది? ఎన్ని సిట్టింగ్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఎంత సివియారిటీ ఉంది. కొందరికి కొంచెమే ఉంటుంది, అది 1-2 సిట్టింగ్స్లో అయిపోతుంది. కొందరికి చీక్స్ మొత్తం, ఫోర్ హెడ్ మొత్తం ఉంటుంది. సో వాళ్ళకి అట్లీస్ట్ 5 to 6 సిట్టింగ్స్ పడుతుంది. ఓకే. మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం యాక్నీ పరంగా, అంటే రిమూవ్ కావాలంటే చాలా ట్యూబ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ప్రోడక్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అది యూజ్ చేయడం వల్ల పర్మనెంట్గా పోయే అవకాశం ఉందంట, లేదా టెంపరీగానే ఉండే అవకాశం ఉందా? బట్ అవి యూజ్ చేయడం వల్ల స్కిన్కి ఎటువంటి డ్యామేజెస్ వచ్చే అవకాశం ఉందంట? డ్యామేజ్ ఏం లేదండి, కానీ దాంతో చాలా స్లో ప్రాసెస్. ఓకే. చాలా ఇయర్స్ తరబడి అది వాడుతూ ఉండాలి. సో మా ట్రీట్మెంట్స్ వల్ల ఏమవుతుంది, ఆ టైం లిమిట్ తగ్గిపోతుంది. సో అది క్రీమ్ కొంటనే ఉంటారు, వాడుతూనే ఉంటారు. సో అది ఇట్లా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి, మేము ఒక ఏ స్టేజ్లో వచ్చినా, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినా, సివియర్ స్టేజ్కి వచ్చినా, ఏ స్టేజ్కి ఆ స్టేజ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దానికి అరకట్టడానికి
మాకు దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే. సో అక్కడక్కడ స్టాప్ చేసేసి దాని నార్మల్ అయ్యే ప్రొసీజర్స్ ఉంటాయి మా దగ్గర. సో Okay. అది డిఫరెన్స్ ఓకే. మీరు ట్యూబ్స్ కి దీనికి వాడే. సో అవి రెగ్యులర్ గా వాడడం వల్ల మీరు అన్నట్టుగా అవి లాంగ్ లెంత్ ప్రాసెస్. అవును. ఒక్కొక్కసారి కొంతమందికి ఎంత వాడినా కూడా ఇంకా డబల్ అవుతుండే తప్పితే అవును. తగ్గవు. సో మీరు అన్నగా ట్రీట్మెంట్ బెటర్ అంటారు. మీరు ఇందాక చెప్పారు పీల్ ఆఫ్ ప్రాసెస్ కూడా, అదేంటండి? కెమికల్ పీల్స్ అండి ఇవన్నీ న్యాచురల్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట. Okay. అంతా నేచర్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్, కానీ అవి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి. సో ఒక్కొక్క కండిషన్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ కెమికల్ పీల్ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు యాక్నిక్ అనుకోండి, దానికి స్పెసిఫిక్ పీల్ ఉంటుంది. Okay. యాంటీ ఏజింగ్ కి ఒక స్పెసిఫిక్ పీల్ ఉంటుంది. మీకు బ్రైట్నింగ్ కావాలి, పిగ్మెంటేషన్ ఉంది, దానికి ఒక స్పెసిఫిక్ పీల్. సో అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీల్స్ ఉంటాయి. లేకపోతే ఒక 2-3 కొందరికి పిగ్మెంటేషన్ విత్ యాక్నీ ఉంటుంది. సో దానికి కాంబినేషన్ పీల్స్ ఉంటాయి. సో అవి మేము ఫార్ములేట్ చేస్తాం అనమాట. సో ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందో దాని బేస్డ్ న మేము దాన్ని ఫార్ములేట్ చేసి అలాంటి ట్రీట్మెంట్ చేస్తాం. సో బయట కూడా కెమికల్ పీల్స్ అని ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి, అందరూ హోమ్ బేస్డ్ గా వాడేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్ చేస్తున్నారు దీనికి ఇది అని చెప్పేస్తున్నారు, కానీ ఆ కాన్సన్ట్రేషన్స్ వేరు. ఆ కాన్సన్ట్రేషన్స్ లో పని వర్క్ అవ్వవు. సో అవి వాళ్ళు మా దగ్గరకు వస్తే పేషెంట్స్ వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేసి కరెక్ట్ గా దాని పోస్ట్ కేర్ కూడా ఉంటుంది. సో జస్ట్ ఒక ప్రోడక్ట్ దొరికింది వాడేస్తే అయిపోయింది అని కాదు. ఎస్పెషల్లీ విత్ కెమికల్ పీల్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే దీని పోస్ట్ డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి. సో డ్యామేజ్ అయిపోతే వాళ్ళు చాలా మంది మా దగ్గర బర్న్స్ తోటి వస్తారు, కెమికల్ పీల్ బర్న్స్ తోటి వస్తారు. సో అట్లా ర్యాండమ్ గా వాడే ఇది కాదు అది. సో మా దగ్గర గైడెడ్ గా వాడితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. అంటే మామూలుగా మీరు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి ముందుగా అంటే ఫేస్ కి బ్రైట్నింగ్ కానీ మీరు అన్నట్టుగా యాంటీ ఏజ్ ని తీయాలంటే ఎటువంటి ముందుగా టెస్ట్ చేస్తారా, లేకపోతే స్కిన్ చూడగానే చెప్పేస్తారా? ఏమైనా స్కిన్ అనాలిసిస్ అని చేస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ ఎంత డెప్త్ ఉంది, ఎంత సివియారిటీ ఉంది, మనకు కావాల్సింది అంతే. బ్లడ్ టెస్ట్ అంటూ ఏముందో, జస్ట్ హార్మోనల్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి బ్లడ్ టెస్ట్ అవసరం, లేకపోతే వేరే వాటికి మోస్ట్లీ అవసరం ఉండదు. సో దీనికి స్కిన్ అనాలిసిస్ అని ఉంటుంది. సో ఆ అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎంత ఉంది సివియారిటీ అని చెప్పి దాని బేస్న ఎన్ని సిట్టింగ్స్ కావాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తోటి వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి చెప్పి అలా దాని బేస్ లో చేస్తాం. ఓకే. అంటే ఈ స్కిన్ కేర్ లో ఇప్పుడు మామూలుగా బ్రైట్నింగ్ కోసం చాలా మంది చూస్తున్నారు, చాలా ట్రీట్మెంట్స్ కూడా మనం చేపించుకుంటూ ఉన్నారు. ఆ బ్రైట్నింగ్ చేపించడం వల్ల అంటే స్కిన్ ఎప్పుడు అందంగా ఉంటుందా, దానివల్ల యూజ్ ఏంటి, ఒకవేళ చేస్తే ఎన్ని సెట్టింగ్స్ పడుతుంది? సో బేసిక్లీ బ్రైట్నింగ్ అనేది ఒక మిస్నోమర్. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఉన్న ఎన్వైరన్మెంట్ దాంతో మనది అవుటర్ లేయర్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉందో అది షెడ్ అవ్వట్లేదు. మన హార్మోనల్స్ గురించి, మన ఏజ్ గురించి, మన పొల్యూషన్ అంతా క్లాగ్ అవుతుంది మన స్కిన్ మీద. సో అదొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అది షెడ్ అవ్వక ఒక బ్లాక్నెస్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ పిగ్మెంటేషన్. అండ్ ఏమైనా డ్యామేజ్ అయిన స్కిన్ కి లోపల నుంచి కెరటిన్ ఫార్మేషన్, మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, అది ఫార్మేషన్ ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ క్రియేటింగ్ ద పిగ్మెంటేషన్. సో అది హౌ టు షెడ్ అని మన న్యాచురల్ ప్రాసెస్ మన స్కిన్ లో తగ్గిపోయింది. న్యాచురల్ గా పోతుంది అది, కానీ అది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఆర్ ద వే వీఆర్ లివింగ్, అవర్ బాడీ హెస్ చేంజ్డ్ అ లాట్. సో అది ఫాస్టన్ చేయడం ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. మ్యామ్ అంటే మెయిన్గా స్కిన్ పరంగా చాలా మంది కేర్ తీసుకుంటున్నారు కదా, మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒకసారి మీ అడ్రస్, లొకేషన్ మాకు చెప్పండి. మాది యూసుఫ్గూడలో వెంకటగిరి, గౌతమ్ స్కూల్ రోడ్, లా ఫ్లోర్ క్లినిక్ అని బోర్డు ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే బయట మనం తీసుకున్న ట్రీట్మెంట్స్ కానీ మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, చేయించుకోవడం వల్ల యూజ్ ఎలా ఉంటుంది అనేది మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై క్లినిక్.